సో మనం ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ట్యాబ్కి వెళ్ళి ఎనీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ పిక్ చేస్తే మనం కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాం సో ఫార్. ఈ ఫీల్డ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఎవ్రీ టైం ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తే అదన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెక్షన్ లోనే యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే వైట్ ఎంప్టీ స్పేస్ కనిపిస్తుంది మనకి. ఏవిసి కంపెనీ వాళ్ళు ఏం చూసారంటే సో బేసికలీ మాకు అన్ని ఫీల్డ్స్ ఇలాగే కనిపిస్తున్నాయి, ఈస్ దర్ ఎనీ ఆప్షన్ ఈ ఫీల్డ్స్ ని అరేంజ్ చేయడానికి అనే ఆప్షన్ ఉందని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే నాకు ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గురించి కొంత మాట్లాడుతున్నాయి, ఎవరైతే ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో లైక్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ సిటీ, కంట్రీ, ఇంటర్న్షిప్ చేసే పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, తర్వాత లెట్స్ సే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిందా, లేకపోతే వాళ్ళు అవైలబుల్ డేస్ ఎప్పుడు తీసుకుంటున్నారు ఇంటర్న్షిప్ అన్నది కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం కావాలంటే ఇవి డివైడ్ చేయాలనుకుంటున్నారు. సో ఏం చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ స్పేస్. మనం ఇది మళ్ళీ మాట్లాడుకున్నాం అంటే ప్రీవియస్ క్లాసెస్లో. స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనమాట, నథింగ్ బట్ మన స్పేస్ ఉన్నా సరే మనం యూటిలైజ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. యాక్చువల్లీ నేను ఫీల్డ్స్ అన్ని అడ్జస్ట్ చేస్తే ఇంత వరకు నేను స్క్రోల్ డౌన్ చేయక్కర్లేదు, ఇంతవరకు కిందకి నా ఐ గేస్ చేయక్కర్లేదు, అంటే నేను కిందకి చూసి లాస్ట్ ఫీల్డ్ చూడక్కర్లేదు, నేను అన్ని కాలమ్స్ లో అరేంజ్ చేస్తే. సో అది ఫస్ట్ ఇష్యూ కింద చెప్పారు. సెకండ్ ఇష్యూ ఇస్ ఈ ఫీల్డ్స్ లో మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వన్ ఇస్ లైక్ స్టూడెంట్ ఐడి ఉంది, ఐడి కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నట్టు, వాడి నేమ్, ఈమెయిల్ అడ్రస్, సిటీ, కంట్రీ, ఇదంతా ఇంటర్న్షిప్ చేసే వాడి డీటెయిల్స్. నెక్స్ట్ డీటెయిల్స్ ఏమున్నాయంటే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఎప్పుడు ఎండ్ చేశాడు, ఇంటర్న్షిప్ అయిపోయిందా లేక ఇంకా నడుస్తుందా, ఈ అవైలబుల్ డేట్ ఎప్పుడు, సో వాడు ఏ డేట్స్, వీక్ డేస్ లో ఏ డేస్ లో అవైలబుల్ గా ఉంటాడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయడానికి. సో ఇన్ఫర్మేషన్ 2 సెట్స్ ఆఫ్ డేటా ఉంది. యాక్చువల్లీ ఫీల్డ్ కింద మనం సేవ్ చేసాం కానీ సపరేట్ చేయగలం. అంటే బేసికలీ లాజిక్ ప్రకారం చూస్తే ఫస్ట్ సెక్షన్ అంతా ఇంటర్న్షిప్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ చేసే పర్సన్ గురించి చెప్తోంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వీడు ఎన్రోల్ అయ్యాక అక్కడ ఏం జరుగుతోంది అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తోంది. 2 కైండ్స్ ఆఫ్ డేటా ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డేటాని మేము స్ప్లిట్ చేసి చూడాలి. అంటే ఫస్ట్ సెక్షన్ నేను స్టూడెంట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ సెక్షన్ చూస్తాను. సెకండ్ సెక్షన్ వాడు ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు ఎండ్ చేస్తున్నాడు, కంప్లీట్ అయిందా లేదా అన్నది సెకండ్ సెక్షన్ లో చూడాలి. ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఆస్క్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్క్రీన్ మీద ఫీల్డ్స్ ని అడ్జస్ట్ చేయమన్నారు. స్క్రీన్ కన్నా స్క్రీన్ లో ఉండే స్పేస్ ని యూటిలైజ్ చేయమంటున్నారు ప్రాపర్ గా. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ ని లాజికల్ గా సపరేట్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ స్క్రీన్ యొక్క యూఐ ని మార్చమంటున్నారు, యాజ్ ఇన్ లైక్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫీల్డ్స్. సెకండ్ వన్ లాజికల్ సపరేషన్ బిట్వీన్ ద ఫీల్డ్స్ చేయమంటున్నారు. సో ఈ 2 కాన్సెప్ట్స్ ని మనకి ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ పేరే, అంటే ఈ 2 ఇష్యూస్ ని సాల్వ్ చేసే కాన్సెప్ట్ పేరే పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ ఏం చేస్తుందంటే ఇది ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని డిజైన్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. నేను అన్ని ఫీల్డ్స్ ఒకే కాలమ్ లో పెట్టాలా, 2 కాలమ్స్ లో పెట్టాలా, ఈ డేటా ఏదైతే కనిపిస్తుందో దాన్ని మల్టిపుల్ సెక్షన్స్ కింద డిస్ప్లే చేయాలా, అలా చేయాలన్నది మనకి ఇచ్చే ఆప్షనే పేజ్ లేఅవుట్. మీకు స్క్రీన్ మీద ఈ ఫీల్డ్స్ ఇక్కడికి, అంటే ఈ ఫీల్డ్ని ఇక్కడికి, ఇక్కడ ఉండే ఫీల్డ్ ఇక్కడికి మార్చాలన్నా, సెక్షన్స్ క్రియేట్ చేయాలన్నా మన కాన్సెప్ట్ ఇస్ పేజ్ లేఅవుట్, రైట్? సో ఎవ్రీ టైం ఎప్పుడైనా మనం ఫీల్డ్స్ అరేంజ్ చేసినప్పుడు మేక్ షూర్ దట్ ఈ వైట్ స్పేసెస్ అన్నది ఉండకుండా చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఈ రికార్డ్ ఇక్కడ చాలా వైట్ స్పేస్ ఉంది, ఇది ఎలా కరెక్ట్ చేయాలో చూద్దాం. సో కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఇస్ పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్స్ ఎలా యాక్సెస్ చేయాలి? అగైన్ ఏ ఆబ్జెక్ట్ యొక్క పేజ్ లేఅవుట్ కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్కి వెళ్ళాలి. సో నేను ఇంటర్న్షిప్ డీటెయిల్ అన్న ఆబ్జెక్ట్ యొక్క పేజ్ లేఅవుట్ కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది నాకు, నేను కింద స్క్రోల్ చేస్తే ఈ సెక్షన్ ఉంది విచ్ ఇస్ పేజ్ లేఅవుట్. ఇదే సెక్షన్ ఈజీగా నావిగేట్ అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్విక్ లింక్స్. ఈ లింక్స్ ని క్లిక్ చేస్తే
డైరెక్ట్గా ఆ సెక్షన్కి తీసుకెళ్ళిపోతుంది. నా ఈ పేజ్ లేఅవుట్ సెక్షన్స్ చూస్తే ఆల్రెడీ ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసి ఉంది. ఈ పేజ్ లేఅవుట్ మనం క్రియేట్ చేసామంటే యాజ్ ఆఫ్ నౌ మనం క్రియేట్ చేయలేదు. మరి ఎందుకు క్రియేట్ అయింది అంటే యాజ్ సూన్ యాజ్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో సేల్స్ ఫోర్స్ కి ఆల్రెడీ తెలుసు. సో ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారంటే నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ అండర్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. సో రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ ఏదైతే డిస్ప్లే స్క్రీన్ ఉందో అది వాళ్ళకి లేకపోతే ఎలా చేస్తారు. సో బేసికలీ నేను ఒక స్క్రీన్ చూపించకుండా నేను ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ట్యాబ్ ఉంది, సో మీరు వెళ్ళి ఫిల్ చేయండి అంటే మనం చేయలేం. బికాస్ ఆ ఫీల్డ్స్ కనిపించకపోతే మనం ఏం చేసేది లేదు. ఆ ఫీల్డ్స్ ఆర్గనైజ్డ్ గా లేకపోయినా సరే ఆ యూజర్ ఎవరైతే ఆ సిస్టమ్ యూస్ చేస్తున్నారో వాడికి ప్రాపర్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లెట్స్ సే నేను అన్ని ఒక 100 ఫీల్డ్స్ ఒకే లైన్ లో పెట్టాను అనుకోండి, అన్ని 100 ఫీల్డ్స్ ర్యాండమ్ నేమ్ ఏమో ఫస్ట్ ప్లేస్ లో, ఈమెయిల్ అడ్రస్ ఏమో లాస్ట్ లో, తర్వాత ఏమో సిటీ ఏమో 15th ఫీల్డ్ లో ఎక్కడ ఉందనుకోండి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగోదు. సో బేసికల్ నేను స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంటే వాడి డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ కలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వాడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అయినప్పుడు ఎప్పుడు ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాడో ఆ డీటెయిల్స్ అడుగుతాను. మేబీ నెక్స్ట్ ఇంకా లెట్స్ సే ఎనీ ఇంటర్న్షిప్ ఫార్మాలిటీస్ అయినా డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలంటే వాళ్ళ స్కిల్ సెట్ ఏం కావాలి, దేని మీద ట్రైనింగ్ కావాలి, ఆ డీటెయిల్స్ కావాలంటే అవి క్యాప్చర్ చేస్తాను. సో సెక్షన్స్ గా ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తే యూజర్ కూడా ఓకే, నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్నది డీటెయిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ నాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దేని మీద చేయాలి, ఏ సెక్టర్ మీద చేయాలి, సో ఈ మెషిన్ మీద చేస్తాను, ఆ మెషిన్ మీద చేస్తాను, XYZ మెషిన్ మీద చేస్తాను అని ఆ ఇన్పుట్ తీసుకుంటాను. సో బేసికలీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీల్డ్స్. బట్ ద పాయింట్ ఏంటంటే అవి ప్రాపర్గా అరేంజ్ చేయకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో సేల్స్ ఫోర్స్ ఏం చేసిందంటే సిన్స్ పేజ్ లేఅవుట్ అన్న కాన్సెప్ట్ ఉండాలి, దట్ టు యూజర్ కి ఒక ఆప్షన్ ఉండాలి. ఎలాగా, ఒకవేళ కనుక ఫీల్డ్స్ ని అరేంజ్ చేయగలిగితే దే షుడ్ బి అన్ ఆప్షన్ ప్రొవైడ్ చేసేదే పేజ్ లేఅవుట్. బై డిఫాల్ట్ మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ అయిపోతుంది. దట్ టు ఎలాగా, ఆబ్జెక్ట్ నేమ్ ఫాలోడ్ బై లేఅవుట్. ఇది స్టాండర్డ్ నోటేషన్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి మీరు చూస్తే ఆబ్జెక్ట్ నేమ్ ఫాలోడ్ బై లేఅవుట్ అని ఉంటుంది. ఏది, ద పేజ్ లేఅవుట్ దట్ ఈస్ బీన్ క్రియేటెడ్. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ఎప్పుడైతే పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసాం, పేజ్ లేఅవుట్ వస్తుందో దానికి ఫార్మాట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ నేమ్ ఫాలోడ్ బై లేఅవుట్. నా ఇది ఇన్ కేస్ ఈ పేజ్ లేఅవుట్ ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ బటన్ క్లిక్ చేస్తారు. సో ఎనీ చేంజెస్ దట్ మనం చేయాలనుకున్న ఈ పేజ్ లేఅవుట్ లో చేయాలనుకుంటే ఎడిట్ బటన్ క్లిక్ చేసి చేయొచ్చు. సో మనకి పేజ్ లేఅవుట్ ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కనుక మనం ఫస్ట్ పేజ్ లేఅవుట్ క్రియేషన్ చూద్దాం, దెన్ ఈ పేజ్ లేఅవుట్ ని ఎలా ఎడిట్ చేయొచ్చో మాట్లాడుకుంటాం. సో పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయడం తెలిస్తే ఆటోమేటిక్ గా దాన్ని ఎలా మోడిఫై చేయాలన్నది కూడా సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ మన క్రియేషన్ ప్రాసెస్ చూద్దాం, దెన్ ఎడిట్ ప్రాసెస్ రీవిజిట్ చేద్దాం. కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయాలంటే న్యూ బటన్ క్లిక్ చేయాలి. న్యూ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ కనిపిస్తుంది, క్రియేట్ న్యూ పేజ్ లేఅవుట్. ఇక్కడ ఏం చెప్తోందంటే ఆల్వేస్ పేజ్ లేఅవుట్ లో మనకు ఒక ఆప్షన్ ఉంది, ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ ని కాపీ తీసుకుని కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ అన్ ఆప్షన్ యూ కెన్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ టు క్లోన్. If you want to create a layout without cloning, your page layout will not include the standard sections whose names are translated for the international users. So ఇదేం చెప్తుందంటే, సో ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ ఏదైతే సేల్స్ ఫోర్స్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అది రిఫరెన్స్ కింద తీసుకుని క్లోన్ చేసుకోండి. అంటే పేజ్ లేఅవుట్ నేను కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఎగ్జిస్టింగ్ కాపీ ఉంది, కాపీ క్లోన్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఉన్నదాన్ని ఒక కాపీ తీసుకుని దాన్ని మోడిఫై చేస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ సేవ్ యాజ్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ కానీ పవర్ పాయింట్ కానీ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ సేవ్ యాజ్ అన్ ఆప్షన్. సో ఒకవేళ అలా చేయకపోతే ఈ ట్రాన్స్లేషన్ అన్న ఒక ఆప్షన్ ఉంది. సో మీకు యూజర్స్ కాన్సెప్ట్ లో లాంగ్వేజ్ అన్న ఆప్షన్ చూపించాను. కేస్ యూజర్ డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి లాగిన్ అయ్యాడు అనుకోండి, వాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూపిస్తే వాడికి అర్థం కాకపోవచ్చు. సో అప్పుడు ట్రాన్స్లేషన్స్ పనిచేయాలి మనకి. సో ఈ పేజ్ ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ లో చూపించాలి. ఇన్ దాట్ సినారియోస్ అవి పనిచేయవు ఇన్ కేస్ వీఆర్ నాట్ క్లోనింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ వన్ అని చెప్తున్నాడు. మీరు ఉన్న పేజ్ లేఅవుట్ నుంచి క్లోన్ చేయకపోతే ఆ ఫంక్షనాలిటీ పనిచేయదు అని చెప్తున్నాడు. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ
మనకి ఆ ప్రాబ్లం లేదు. సో విల్ క్లోన్ ఇట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఎగ్జిస్టింగ్ వన్ ఎందుకు చూస్ చేస్తున్నా అంటే జస్ట్ ఫర్ ద రీజన్ నాకు ఆల్రెడీ ఒక కాపీ ఉందంటే దాన్ని అరేంజ్ చేయడం ఈజీ, రాదర్ దాన్ నేను ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి అన్ని యాడ్ చేసే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఉంటే ఐ కెన్ మేక్ దోస్ చేంజెస్. ఇక్కడ ఈ ఫీల్డ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా డిపెండింగ్ ఆన్ మై యూస్ కేస్. నేను దాన్ని ఇక్కడికి కావాల్సి అక్కడ లెఫ్ట్ సైడ్ కావాల్సి లెఫ్ట్ సైడ్ పెడతాను, రైట్ సైడ్ కావాల్సి రైట్ సైడ్ పెడతాను, సెక్షన్లో కావాలి అంటే సెక్షన్లో పెడతాను. సో అందుకు ఐఎమ్ క్లోనింగ్ ఇట్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐల్ పుట్ ఇట్ యాజ్ ఇంట్రన్ న్యూ లేఅవుట్. జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉండడానికి నేను డిఫరెంట్ ఇస్తున్నాను, ఇంట్రన్ న్యూ లేఅవుట్ అని పెట్టాను. క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేయగానే మనకి ఈ పేజ్ లేఅవుట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నేను స్క్రోల్ బార్ స్క్రోల్ చేస్తున్న ఒక సెక్షన్ మాత్రం నన్ను ఫాలో అవుతుంది. ఈ సెక్షన్ పేరు ప్యాలెట్. సో ఈ ప్యాలెట్ ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే ఫీల్డ్ సెక్షన్ ఉంది, బటన్స్ ఉన్నాయి, క్విక్ యాక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఓన్లీ ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ క్లాసెస్లో మిగతా ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఫీల్డ్ సెక్షన్లో ఏమున్నాయి చెక్ చేద్దాం. ఫీల్డ్ సెక్షన్ సెలెక్ట్ అయి ఉంటే ఇక్కడ చూస్తే అవైలబుల్ డేట్, సిటీ, కంట్రీ, క్రియేటెడ్ బై, ఈమెయిల్, ఎండ్ డేట్ ఇవన్నీ చూస్తే ఈ ఫీల్డ్స్ అన్ని దీస్ ఆర్ నథింగ్ బట్ మన ఈ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేసిన ఫీల్డ్స్. దట్ టు సెకండ్ అబ్జర్వేషన్, దిస్ ఇస్ ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేసిన ఫీల్డ్స్. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఈ ఫీల్డ్స్ ఏవైతే సెక్షన్స్ గా టేబుల్ లాగుండి ఇక్కడ మీరు చూస్తే ఒక లైన్ చిన్న కైండ్ ఆఫ్ లైన్ లా ఉన్నాయి బాక్సెస్ లో. సో ఇవన్నీ చూస్తే కైండ్ ఆఫ్ డిసేబుల్డ్ లో ఉన్నాయి. ఒక బటన్ ఉండి దాని డిసేబుల్ లో ఉంటే ఎలా ఉందో అలా ఉన్నాయి. దట్ ఈస్ సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే నేను ఏదన్నా ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ లో హైలైట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ థర్డ్ అబ్జర్వేషన్. ఈ సెకండ్ అండ్ థర్డ్ అబ్జర్వేషన్ ఏం చెప్తున్నాయంటే ఈ ఫీల్డ్ ఏవైతే ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్నాయో ఈ ప్యాలెట్ లో డిసేబుల్డ్ ఫామ్ లో ఉంటాయి. అంటే మీరు చూస్తే డిసేబుల్డ్ ఫామ్ లో ఉన్నాయని చెప్తున్నాను. ఇది కనుక ఎనేబుల్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫర్ టైం బీయింగ్ డిసేబుల్ లో ఉన్నాయి. డిసేబుల్ లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఈ ఫీల్డ్స్ ఏవైతే ఈ కలర్ ఆర్ ఈ యూఐ లో ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్రెడీ యాడెడ్ ఆన్ టు ద, సో పేజ్ లేఅవుట్ మీద ఆల్రెడీ యాడ్ అయినట్టు అనమాట. సో మనకి కంట్రీ ఫీల్డ్ చూస్తే కంట్రీ ఫీల్డ్ ఇస్ యాడెడ్ హియర్. సో ఇది డిసేబుల్ లో ఉందంటే 1 point is it is added on to the page layout. అది ఎక్కడుందో చెక్ చేయడానికి థర్డ్ పాయింట్ మనం డిస్కస్ చేసింది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సేల్స్ ఫోర్స్ హైలైట్ చేస్తుంది మనం ఎక్కడ చూడాలన్నది. సో లెట్స్ సే ఒక పేజ్ లేఅవుట్ మీద 30 ఫీల్డ్స్ ఉన్నాయి. 30 ఫీల్డ్స్ లో నా ఫీల్డ్ ఎక్కడ యాడ్ చేస్తుంది అని నాకు తెలియాలనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే అర్థమవుతుంది. సో దట్ ఈస్ థర్డ్ పాయింట్. నేను డిసేబుల్ సెకండ్ పాయింట్ లో డిసేబుల్డ్ అని చెప్పాను. సో ఆ ఫీల్డ్ ఒకవేళ పేజ్ లేఅవుట్ లో యాడ్ అవ్వకపోతే అలా కనిపిస్తుంది. ఈ కంట్రీ అన్న ఫీల్డ్ చూస్తే మీరు ఇక్కడ ఒక మైనస్ సైన్, ఇక్కడ ఒక రేంజ్ సింబల్ కనిపిస్తుంది, మైనస్ సైన్ అండ్ రేంజ్ సింబల్. ఈ మైనస్ సైన్ ఏంటంటే బటన్ అనమాట, రిమూవ్ ఆప్షన్. సో ఈ మైనస్ సైన్ క్లిక్ చేస్తే ఈ ఫీల్డ్ ఫ్రమ్ ద పేజ్ లేఅవుట్ రిమూవ్ అయిపోతుంది. దట్ మీన్స్ ఈ పేజ్ లేఅవుట్ లో యాడ్ అయిన ఫీల్డ్ ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సిస్టమ్ కి ఈ ఫీల్డ్ ఈ పేజ్ లేఅవుట్ లో పెడుతున్నాను, యాడ్ చేయొద్దు అని చెప్తున్నాను. సో ఎలా రిమూవ్ చేస్తాం? బై క్లికింగ్ ఆన్ దిస్ మైనస్ సైన్. ఇప్పుడు మీరు చూస్తే కంపేర్ ద డిసేబుల్డ్ ఫీల్డ్స్, అంటే ఫీల్డ్స్ దట్ ఆర్ యాడెడ్ ఆన్ టు ద పేజ్ లేఅవుట్ అండ్ ఈ కంట్రీ ఫీల్డ్. దీన్ని కంపేర్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఏవైతే ఫీల్డ్స్ పేజ్ లేఅవుట్ మీద యాడ్ అయ్యి లేవో అవి ఇలా కనిపిస్తాయి, కైండ్ ఆఫ్ బటన్ లా కనిపిస్తాయి, ఎనేబుల్ బటన్. ఏవైతే యాడ్ అయిపోయి ఉన్నాయో అవి డిసేబుల్డ్ మోడ్ లో ఉంటాయి. కైండ్ ఆఫ్ ఇక్కడ బోల్డ్ కలర్ ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏమో గ్రేష్ ఉంది, ఇక్కడేమో సమ్ కైండ్ ఆఫ్ వైట్ కలర్ లో ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీల్డ్స్ ఏవైతే పేజ్ లేఅవుట్ లో యాడ్ అయ్యి ఉన్నాయో, ఫీల్డ్ ఏవైతే పేజ్ లేఅవుట్ లో యాడ్ అయ్యలేవో అలా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ నా సెకండ్ థింగ్ మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో దట్ ఈస్ రిమూవింగ్ అ ఫీల్డ్. వాట్ ఇఫ్ ఆ ఫీల్డ్ మళ్ళీ యాడ్ చేయాలి? సో సింపుల్ ఏం చేస్తామంటే దాన్ని ఆ ఫీల్డ్ ని మౌస్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద ప్లేస్ దట్ వీ నీడ్ టు యాడ్.
సో నేను ఎక్కడైతే దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. సో ఫీల్డ్ యాడ్ చేయాలి అన్నా మూవ్ చేయాలన్నా ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి డ్రాగ్ చేసి ఎక్కడ కావాల్సో అక్కడ డ్రాప్ చేసేయచ్చు. దట్ ఈస్ ఈ మైనస్ సైన్ ఇస్ లైక్ రిమూవింగ్ దట్ ఫీల్డ్. మళ్ళీ ఆ ఫీల్డ్ ని ప్యాలెట్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ని కనుక ఎక్కడ కావాల్సి అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ దిస్ మైనస్ సైన్ రిమూవ్. మైనస్ ఇస్ రిమూవ్. ఈ ప్రాపర్టీస్ అన్న రెంచ్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఏం కనిపిస్తాయి అంటే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. కంట్రీ అన్న ఫీల్డ్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ ఈ పేజ్ లేఅవుట్ మీద ఈ ఫీల్డ్ ని రీడ్ ఓన్లీ చేయొచ్చు ఆర్ రిక్వైర్డ్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. అంటే నేనేం చేయగలనంటే ఒక ఫీల్డ్ ని పేజ్ లేఅవుట్ లో దాన్ని రీడ్ ఓన్లీ, దట్ మీన్స్ ఈ పేజ్ లేఅవుట్ లో ఈ ఫీల్డ్ కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకుండా చేయొచ్చు. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేయగలరు కానీ ఎడిట్ చేయలేరు ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే. వేరస్ ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే 2 ఒకసారి చేయలేరు, ఎట్ ఏ టైం ఓన్లీ 1 మాత్రమే చేయగలరు. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్ ఇన్ దిస్ ఫీల్డ్ ప్రాపర్టీస్. లెట్స్ సే ఈ ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేశాను. రిక్వైర్డ్ చేయడం వల్ల ఏం వస్తుందంటే ఆల్వేస్ ఈ ఫీల్డ్ లో ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేను ఎప్పుడైతే ఈ రికార్డ్ సేవ్ చేద్దాం అనుకుంటున్నానో ఈ చెక్ బాక్స్ కానీ చెక్ అయితే ఈ కంట్రీ అన్న ఫీల్డ్ లో డెఫినెట్ గా వాల్యూ అయితే ఉండాలి. రైట్. సో దోస్ ఆర్ ద 2 పాయింట్స్. మనకి రీడ్ ఓన్లీ చేస్తే రిక్వైర్డ్ చేయలేము, రిక్వైర్డ్ చేస్తే రీడ్ ఓన్లీ. అవి 2 కైండ్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నమాట. రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు రిక్వైర్డ్ చేయలేము. రీడ్ ఓన్లీ అంటే నేను ఎవరిని ఈ ఫీల్డ్ లోకి వాల్యూస్ ఎంటర్ చేయనివ్వను కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాను అని చెప్తున్నాను. దట్ ఈస్ రీడ్ ఓన్లీ. రిక్వైర్డ్ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే డెఫినెట్ గా మీరు ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకపోతే నేను సేవ్ చేయను అని చెప్తాను. అది రిక్వైర్డ్. అవి ఎప్పుడు కాంప్లిమెంటరీ, అంటే అది ఉంటే ఇది కాదు, ఇది ఉంటే అది చేయలేము. సో డిపెండింగ్ ఆన్ మై నీడ్ ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే నేను రిక్వైర్డ్ కొన్ని ప్లేసెస్ నుంచి చేయొచ్చు. ఒక ఫీల్డ్ ని రిక్వైర్డ్ కొన్ని ప్లేసెస్ నుంచి చేయొచ్చు. ఫస్ట్ ప్లేసెస్ పేజ్ లేఅవుట్ నుంచి ఒక ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఆ ఫీల్డ్ లో వాల్యూ ఎంటర్ చేయకపోతే రికార్డ్ సేవ్ చేయొద్దు అని చెప్పగలం పేజ్ లేఅవుట్. సెకండ్ వన్ ఇస్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనం రిక్వైర్డ్ మార్క్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే వ్యాలిడేషన్ రూల్ రాసి 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఒక ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేయడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పేజ్ లేఅవుట్. సెకండ్ ఆప్షన్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్. థర్డ్ వన్ ఇస్ వ్యాలిడేషన్ రూల్. ఫస్ట్ వన్ ఎప్పుడు వాడతాం, సెకండ్ వన్ ఎప్పుడు వాడతాం, థర్డ్ వన్ ఎప్పుడు వాడతాం. ఫస్ట్ వన్ ఎప్పుడు వాడతాం అంటే ఓన్లీ పేజ్ లేఅవుట్ లో మాత్రమే రిక్వైర్డ్ చేయాల్సింది వచ్చినప్పుడు. అంటే లెట్స్ సే ఫస్ట్ ఆప్షన్ ఫ్రమ్ మేకింగ్ అ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద పేజ్ లేఅవుట్ లెవెల్. ఇది ఎప్పుడు వాడతాం అంటే మీకు ఫీల్డ్ లెవెల్లో రిక్వైర్డ్ అక్కర్లేదు కానీ ఈ పేజ్ లేఅవుట్ వాడే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా దీంట్లో వాల్యూ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు. అంటే నార్మల్ గా ఫీల్డ్ లోకి వాల్యూ అవసరం లేదు కానీ ఈ పేజ్ లేఅవుట్ వాడే వాళ్ళు మాత్రమే ఆ ఫీల్డ్ డెఫినెట్ గా ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు. ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకొని దీనికి ఎక్స్టెన్షన్ రికార్డ్ టైప్ కాన్సెప్ట్ అని వస్తుంది. ఇక్కడ మనకి యూజర్ కి ఏ పేజ్ లేఅవుట్ కావాలో మాట్లాడచ్చు. అక్కడ మీకు అర్థం అవుతుంది యాజ్ ఆఫ్ నౌ పేజ్ లేఅవుట్ లో ఓన్లీ ఈ ఫీల్డ్ అంటే ఈ పేజ్ లేఅవుట్ లో మాత్రమే ఈ ఫీల్డ్ మ్యాండేటరీ ఉండాలి అన్నప్పుడు ఓన్లీ పేజ్ లెవెల్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. నేను ఫీల్డ్ లెవెల్లో కాదు, అంటే నాకు ఎంటైర్ ఆర్గ్ లో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ ఇందులో ఫీల్డ్ లో వాల్యూ కావాలి అంటే ఇది పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుందంటే ఈ పేజ్ యూస్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను అంటే అప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ లో వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు పేజ్ లేఅవుట్ రిక్వైర్డ్ చేస్తారు. ఈ పేజ్ వాడుతున్నప్పుడు నాకు ఈ ఫీల్డ్ కావాలి అంటే ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఎప్పుడు మీకు ఒక ఫీల్డ్ రిక్వైర్ చేయాలి, దట్ టు ఫ్రమ్ పేజ్ లేఅవుట్ అన్నాం. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓన్లీ పేజ్ గురించి మాట్లాడినప్పుడు రిక్వైర్డ్ అయినప్పుడు మాత్రమే ఈ ఫస్ట్ ఆప్షన్ వాడతారు. సెకండ్ ఆప్షన్ ఎప్పుడు వాడతారు, a field from a required standpoint, right? సో అది రిక్వైర్డ్ కావాలి కానీ ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్నా సరే ఈ ఆబ్జెక్ట్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ ఈ ఫీల్డ్ లో వాల్యూ కావాలి అంటే
సెకండ్ ఆప్షన్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అది ఏ పేజ్ లేఅవుట్ అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఈ ఫీల్డ్ నాకు ఖచ్చితంగా కావాలి, కంపల్సరీ అన్నప్పుడు సెకండ్ ఆప్షన్. పేజ్ గురించి మాట్లాడట్లేదు. ఈ ఆబ్జెక్ట్ లో, ఈ రికార్డ్ లో ఈ ఫీల్డ్ కంపల్సరీ కావాలి అంటే సెకండ్ లెవెల్ వాడతారు. అంటే ఫీల్డ్ క్రియేషన్ చేసే ప్రాసెస్ లో రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ ని చెక్ చేస్తారు. కంపల్సరీ మీరు ఏ పేజ్ లేఅవుట్కి వెళ్ళండి, ఏ రికార్డ్ టైప్కి వెళ్ళండి, ఈ ఫీల్డ్ లో వాల్యూ కంపల్సరీ ఉండాలి. అందుకే మనకి ప్రతి ప్రొఫైల్ కి విజిబుల్ చెక్ బాక్స్ చెక్ అయ్యి ఉంది. దట్ ఈస్ ద రీజన్. అప్పుడు మాత్రం సెకండ్ ఆప్షన్ వాడతారు, విచ్ ఇస్ మేకింగ్ అ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫ్రమ్ అ ఫీల్డ్ లెవెల్ కాన్ఫిగరేషన్ పేజ్. మన ఫీల్డ్ క్రియేషన్ చేసే ప్రాసెస్ లో స్టెప్ నెంబర్ 2 లో ఉంటుంది. థర్డ్ ఎప్పుడు వాడతాం? సో ఫస్ట్ ఆప్షన్ చూసేసాం, సెకండ్ ఆప్షన్ చూసేసాం. థర్డ్ ఆప్షన్ ఏంటంటే యూజింగ్ అ వాలిడేషన్ రూల్. వాలిడేషన్ రూల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫీల్డ్ బేస్డ్ ఆన్ లాజిక్ మ్యాండేటరీయా కాదా, అంటే నాట్ ఆల్వేస్ రిక్వైర్డ్ కాదు, అంటే అన్నిసార్లు ఆ ఫీల్డ్ లో వాల్యూ అవసరం లేదు. బేస్డ్ ఆన్ అ లాజిక్ ఈ ఫీల్డ్ లో వాల్యూ కావాలా లేదా అని డిసైడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వాలిడేషన్ రూల్ వాడతాం. అంటే అన్నిసార్లు అవసరం లేదు నాకు, డిపెండింగ్ ఆన్ అ లాజిక్ ఈ ఫీల్డ్ లో ఈ వాల్యూ ఉంటే, ఈ ఫీల్డ్ లో ఈ వాల్యూ ఉంటే నాకు ఈ ఫీల్డ్ లో ఈ వాల్యూ కావాలి. లెట్స్ సే ఈ కంట్రీ అన్న ఫీల్డ్ ఉంది, సో నార్మల్ గా నాకు అవసరం లేదు. లెట్స్ సే అన్న ఫీల్డ్ లో వాల్యూ పాపులేట్ అయి ఉంది, ఈ వాల్యూ పాపులేట్ అయి ఉంటే నాకు కంట్రీ ఫీల్డ్ కంపల్సరీ కావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను? లాజిక్ చెప్తున్నాను. ఈ ఫీల్డ్ లో వాల్యూ ఉంటే ఈ ఫీల్డ్ మ్యాండేటరీ ఆర్ రిక్వైర్డ్, అప్పుడు వాలిడేషన్ రూల్ వాడతారు. సో డిపెండింగ్ ఆన్ లాజిక్ బేస్డ్ మీద ఈ ఫీల్డ్ లో వాల్యూ కావాలా లేదా అన్న డిసైడ్ చేసినప్పుడు వాలిడేషన్ రూల్ వాడి ఆ ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేస్తారు. ఎలా రిక్వైర్డ్ అవుతుంది? ఈవెన్ దో రెడ్ లైన్ రాకపోయినా ఆ ఫీల్డ్ కి మీరు సేవ్ చేసినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ లాజిక్ సాటిస్ఫై అయిందో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎర్రర్ మెసేజ్ ఏం చెప్పచ్చు? సో మీరు ఈ రికార్డ్ సేవ్ చేయాల్సి వస్తే ఈ ఫీల్డ్ లో వాల్యూ పాపులేట్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఈవెన్ దో ఫిజికల్ గా ఈ ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేయకపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ వాలిడేషన్ రూల్ ఎర్రర్ మెసేజ్ మనం ఆ మెసేజ్ ని కన్వే చేయగలుగుతున్నాం. రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి, 3 ways మనం ఫీల్డ్ ని రిక్వైర్డ్ చేయొచ్చు. 1 ఫ్రమ్ ద పేజ్ లేఅవుట్, 2 ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్, 3 ఫ్రమ్ ద వాలిడేషన్ రూల్. రైట్? సో ఎలా చేయాలని ఇక్కడ చెప్పాను, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ అసెట్స్ రిక్వైర్మెంట్ అలా వచ్చినప్పుడు ఈ 3 పాయింట్స్ గుర్తు చేసుకోండి. మన పేజ్ లేఅవుట్ లో చేయాలా, ఫీల్డ్ లెవెల్లో చేయాలా, లాజిక్ బేస్డ్ చేయాలా, దాన్ని బట్టి మీరు ఎక్కడి నుంచి రిక్వైర్డ్ చేయాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు. రైట్? యాజ్ ఆఫ్ నౌ దీన్ని రిక్వైర్డ్ చేయడం లేదు, నేను సింప్లీ క్లోజ్ చేసేసాను. నా సో ఫీల్డ్ మీద హోవర్ చేస్తే మీకు మైనస్ సైన్ అండ్ దట్ ప్రాపర్టీస్ సైన్ కనిపిస్తుంది. ప్రాపర్టీస్ లో మీకు రీడ్ ఓన్లీ ఆర్ రిక్వైర్డ్ అన్నది మనం ఆ ఫీల్డ్ కి మెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ ఆన్ అ ఫీల్డ్ లెవెల్. నా ఇక్కడ నేను మళ్ళీ ఈ ఫీల్డ్ సెక్షన్ ప్యాలెట్ లోకి వెళ్తే, ఈ ప్యాలెట్ సెక్షన్ లోకి వెళ్తే నాకు ఇక్కడ సెక్షన్ ఒకటి, బ్లాంక్ స్పేస్ ఒకటి ఉంది. ఈ సెక్షన్ ఏంటంటే మనం ఇందాక ఒక రిక్వైర్మెంట్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ అరేంజింగ్ దిస్ ఫీల్డ్స్. నాకు ఫీల్డ్స్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి, నావి అరేంజ్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. సెకండ్ రిక్వైర్మెంట్ ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి కానీ అవి లాజికల్ గా సపరేట్ చేయాలని మాట్లాడుకున్నాం. అవి లాజికల్ గా ఎలా సపరేట్ చేస్తాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్షన్. సెక్షన్ ఏం క్రియేట్ చేస్తుందంటే అదొక డివిజన్, లాజికల్ డివిజన్ బిట్వీన్ ద ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే లెట్స్ సే మనం ఒక ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ రీజన్స్ గురించి క్రియేట్ చేస్తాం. మన ఎగ్జాంపుల్ లో చూస్తే ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ లో నేమ్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, సిటీ అనేవి స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, స్టార్ట్ డేట్ అండ్ డేట్ ఈస్ కంప్లీటెడ్ అవన్నీ ఇంటర్న్షిప్ తాలూకు డీటెయిల్స్. సో అక్కడ మీరు చూస్తే లాజికల్ సపరేషన్ బిట్వీన్ ద ఫీల్డ్స్ ఉన్నాయి. అన్ని ఇంటర్న్షిప్ గురించే మాట్లాడుతున్నాయి కానీ ఒకటి వాడి పర్సనల్ డీటెయిల్స్, ఒకటేమో ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్నట్టు. సో అలా మనం కొన్నిసార్లు ఫీల్డ్స్ ని సపరేట్ చేయాల్సి వస్తుంది. అలా ఒక లైన్ కొట్టి ఈ ఫీల్డ్స్ వాటి కోసం, ఈ ఫీల్డ్స్ వీటి కోసం అని చెప్పేదే సెక్షన్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో సెక్షన్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాజికల్ గా మనం ఫీల్డ్స్ ని సపరేట్ చేయగలుగుతాం. సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? సిమిలర్ గా ఫీల్డ్ ని ఎలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము ఫ్రమ్ ప్యాలెట్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఈ పాపప్ స్క్రీన్ వస్తుంది. ఈ పాపప్ స్క్రీన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ సెక్షన్ నేమ్ ఇవ్వమంటుంది.
మనం ఒక లైన్ డ్రా చేసి ఈ ఫీల్డ్స్ అని వీటి కోసం, ఈ ఫీల్డ్స్ అని వీటి కోసం అని చెప్పేటప్పుడు ఆ లైన్ దేనికోసం క్రియేట్ చేసావు అంటే బేసికలీ ఇది నువ్వు డివైడ్ చేస్తున్నావు ఫీల్డ్స్ ని. ఈ డివిజన్ అన్న ఫీల్డ్స్ దేని గురించి మాట్లాడుతున్నాయి, దాని యొక్క సెక్షన్ నేమ్ ఏమంటాం. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి. సో లెట్స్ సే నాకు ఈ పర్సనల్ డీటెయిల్స్ క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అని క్యాప్చర్ చేస్తున్నాం, అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్తుంది. ఆర్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అని పెట్టచ్చు మనం ఒక సెక్షన్. సో అందులో అన్ని ఇంటర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్. నెక్స్ట్ సెక్షన్ అంతా ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఆర్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అని పెట్టచ్చు. సో అన్ని ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాయి. నెక్స్ట్ సెక్షన్ నేను సిస్టమ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్న సెక్షన్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ క్రియేటెడ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు, ఓనర్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ ఆ సెక్షన్ లో పెట్టచ్చు. బేస్డ్ ఆన్ వాట్ లాజిక్ వీఆర్ సపరేటింగ్ అన్నది సెక్షన్ నేమ్ కింద పెడితే బెటర్, రైట్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ సెక్షన్ నేము ఇంటర్న్షిప్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటర్న్ ఇన్ఫర్మేషన్ అని రాయొచ్చు. సో వాడి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఈ సెక్షన్ లో పెట్టచ్చు, రైట్. సో అదొక సెక్షన్ నేమ్. సో నెక్స్ట్ సెక్షన్ నేను ఏం క్రియేట్ చేస్తానంటే ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అని పెడతాను. సో ఇంటర్న్షిప్ వాడు ఏం చేస్తున్నాడో అన్ని డీటెయిల్స్ ఆ సెక్షన్ లో ఉంటాయి. లాస్ట్ సెక్షన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని పెట్టచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్. ఇది నేమ్ అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ 2 ఫీల్డ్స్ చూస్తే చెక్ బాక్స్ ఫీల్డ్స్. ఏం చెప్తోంది, డిస్ప్లే సెక్షన్ హెడర్ ఆన్ డీటెయిల్ పేజ్ లో చూపించాలా, ఎడిట్ పేజ్ లో చూపించాలా. డీటెయిల్ పేజ్, ఎడిట్ పేజ్ అంటే దిస్ ఈస్ యువర్ డీటెయిల్ పేజ్. నేను ఎడిట్ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తాను దిస్ ఈస్ యువర్ ఎడిట్ పేజ్. సో నాకు సెక్షన్ 2 చోట్ల కావాలా, ఓన్లీ ఒక చోట కావాలా, అది డిసైడ్ చేసుకోవచ్చు. నాకు డీటెయిల్ పేజ్ లో కావాలంటే చెక్ బాక్స్ చెక్ చేస్తాను, నాకు ఎడిట్ పేజ్ లో అక్కర్లేకపోతే దాన్ని చెక్ చేస్తాను. నాకు 2 ప్లేసెస్ లో కావాలంటే 2 చెక్ బాక్సెస్ చెక్ చేస్తాను. డిపెండింగ్ ఆన్ మన నీడ్ ఎక్కడ కావాలి, ఇక్కడ కనిపించాలి, ఎడిట్ పేజ్ లో కనిపించాలి, డీటెయిల్ పేజ్ లో కనిపించాలంటే 2 చెక్ బాక్సెస్ చెక్ చేస్తాను. ఈ పేజ్ లేఅవుట్ లో చూస్తే ఇక్కడ నాకు ఏ సెక్షన్ కనిపించట్లేదు, నేను క్లిక్ చేస్తే ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆ సెక్షన్ కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఆ సెక్షన్ కనిపిస్తుంది. వెరాస్ ఇన్ ద డీటెయిల్ పేజ్ ఆ సెక్షన్ కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే సింపుల్ లాజిక్, ఈ చెక్ బాక్స్ అన్చెక్ ఉంది. డీటెయిల్ పేజ్ లో ఆ చెక్ బాక్స్ అన్చెక్ ఉంది కనుక కనిపించట్లేదు, రైట్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కనిపించట్లేదు అంటే ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడో చేంజ్ ఉంది అని చెక్ చేయాలి. ఆ సెక్షన్కి వెళ్ళి ఈ కాన్ఫిగరేషన్ ఏముందో చెక్ చేస్తే మనకు అర్థం అవుతుంది. లేఅవుట్, ఈ లేఅవుట్ ఏం చెప్తుందంటే ఈ ఫీల్డ్స్ ఏవైతే ఈ సెక్షన్ కింద యాడ్ చేస్తారో, సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్ కింద ఫీల్డ్స్ ఎలా యాడ్ చేశారు. సో మనకు అన్ని ఫీల్డ్స్ ఒకే కాలం లో కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, 1 కాలం. లేదు నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫీల్డ్స్ కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. 2 కాలం లేఅవుట్ కావాలా, సింగిల్ కాలం లేఅవుట్ కావాలా డిసైడ్ చేసుకుంటారు. ఈ 1 కాలం లేఅవుట్ ఎప్పుడు వాడతారంటే ఇన్ కేస్ లాంగ్ టెక్స్ట్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, లాంగ్ టెక్స్ట్ ఏరియాస్ లో డిస్క్రిప్షన్ అన్నది అలాంటివన్నీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు లాంగ్ టెక్స్ట్ ఏరియా తీసుకుంటాం యాజ్ అ డేటా టైప్. సో అప్పుడు అది 2 కాలం లేఅవుట్ లో పెడితే అది అంత యూజర్ కన్వీనియంట్ గా ఉండదు, ఎందుకంటే వాడు రాసే సెంటెన్స్ స్ట్రైట్ లైన్ లో ఉంటే ఈజీగా రీడ్ చేయడానికి ఉంటుంది. సో అలాంటప్పుడు సింగిల్ కాలం సెక్షన్ కింద క్రియేట్ చేస్తారు. సో లాంగ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఈ మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై అవుతుంది. వెరాస్ ఇన్ 2 కాలం లో పెడితే ఓన్లీ ఈ సెక్షన్ మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది, వాడు ఇలా డ్రాగ్ చేయాల్సి వస్తుంది, సో కిందకి డ్రాగ్ చేయాల్సి వస్తుంది. సో అది యూజర్ కి అంత కన్వీనియంట్ గా ఉండదు. ఇన్ కేస్ మీకు లాంగ్ టెక్స్ట్ ఏరియాస్ ఉంటే డెఫినెట్లీ 1 కాలం లేఅవుట్ సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కావాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూసారా డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్, ఇది లాంగ్ టెక్స్ట్ ఏరియా. సో ఇక్కడ చూస్తే ఇది సింగిల్ కాలం లేఅవుట్ సెక్షన్ కింద క్రియేట్ చేశారు. మీకు ఇక్కడ చూస్తే మీరు ఇన్ఫర్మేషన్ అలా ఎంటర్ చేసుకుని వెళ్తే ఇది లైన్ కింద కనిపిస్తుంది. టిపికలీ ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ కింద కనిపిస్తుంది. మనం నార్మల్ గా ఎలా టెక్స్ట్ ఏరియాలో ఎంటర్ చేస్తామో అలా ఉంటుంది. నేను ఇదే సేమ్ థింగ్ 2 కాలం లో పెట్టాను అనుకోండి, ఇలా కనిపిస్తుంది. యూజర్ కి అంత ఫ్రీ, అంత కన్వీనియంట్ ఉండదు. మనకు కూడా నేను ఈ సెక్షన్ లో రాసే కన్నా ఈ సెక్షన్ లో రాయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి నార్మల్ ఒక టెక్స్ట్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్ నోట్ ప్యాడ్ లో ఇన్ఫర్మేషన్ ఎలా ఎంటర్ చేస్తామో ఆ ఫీలింగ్ వస్తుంది కనుక టిపికలీ లాంగ్ టెక్స్ట్ ఏరియాస్ కి సింగిల్ కాలం లేఅవుట్ వాడతారు, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ మనకు అన్ని లాంగ్ టెక్స్ట్ ఏరియాస్ ఏమీ లేవు, ఇక్కడ అన్ని నార్మల్ ఫీల్డ్స్ కనుక 2 కాలం లేఅవుట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెక్షన్ చూస్తే నెక్స్ట్ సెక్షన్ టువర్డ్స్ మై రైట్ హ్యాండ్ సైడ్ ఏం చెప్తున్నా, ట్యాబ్ కీ ఆర్డర్. ఈ ట్యాబ్ కీ ఆర్డర్ ఏంటంటే
నాకు ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్, ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3, ఫీల్డ్ 4. నేను ఇన్ కేస్ నేను మొత్తం అంతా కీబోర్డ్తోనే ఆపరేట్ చేస్తే ట్యాబ్ కీ ఆన్ మై కీబోర్డ్ క్లిక్ చేస్తే ఆ కర్సర్ ఎలా మూవ్ అవ్వాలని చెప్తుంది. సో నేను ఇక్కడ ఈ ఫీల్డ్ 1 మీద ఉన్నాను, ఇక్కడ ఎంటర్ చేసేసాను ఇన్ఫర్మేషన్. నేను నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తే ట్యాబ్ ఎలా మూవ్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలా ఆర్ టాప్ టు బాటమ్ వెళ్ళాలా? అంటే నేను ఇక్కడ 1, 2, 3, 4 ఫీల్డ్స్ ఉంటే ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడికి వెళ్ళాలా లేదా ఇలా మూవ్ అవ్వాలా అని చెప్పేది. సో యాజ్ ఆఫ్ నౌ నేను లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వమని చెప్పాను. సో ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉంటాయి, ఇది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడ ఇంకేం నెక్స్ట్ ఫీల్డ్ ఇంకేం లేదు కనుక కిందకు వచ్చి ఈ పాపులేట్ చేసేస్తాం ఇన్ఫర్మేషన్, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే 4th ఫీల్డ్కి వెళ్తాం. 5th ఫీల్డ్కి ఉంటే అగే సేమ్ స్టోరీ, 5th ఫీల్డ్ పాపులేట్ చేస్తాం, 6th అలా వెళ్తుంది. లేదు నాకు ఇక్కడ వరుసగా సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ టాప్ టు డౌన్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ ఈ ఫీల్డ్ పాపులేట్ చేస్తాను, 2nd ఫీల్డ్, 3rd ఫీల్డ్, 4th ఫీల్డ్, ఇంకేం లేకపోతే అప్పుడు ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఫీల్డ్స్ పాపులేట్ చేస్తాను, అలా వెళ్తాను. సో డిపెండింగ్ ఆన్ మనకి ఎలా ట్యాబ్ అన్న కర్సర్ ఎలా మూవ్ అవ్వాలి అపాన్ క్లికింగ్ ఆన్ ట్యాబ్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ఏముందో అది సెలెక్ట్ చేస్తారు. టిపికలీ లెఫ్ట్ టు రైట్ బై డిఫాల్ట్ ఉంటుంది అందరికి. సో అంటిల్ అన్లెస్ క్లయింట్ ఎక్స్ప్లిసిట్లీ వచ్చి మాకు ఇలా కాదు ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా మూవ్ అవ్వాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో వన్స్ డన్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూస్తే మనకి ఎంట్రన్స్ ఇన్ఫర్మేషన్ అన్న ఒక సెక్షన్ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ ఇన్ఫర్మేషన్ అన్న సెక్షన్ క్రియేట్ అయింది. అగైన్ ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది రిమూవ్ సెక్షన్. ఆ సెక్షన్ ప్రాపర్టీస్ కావాలంటే ఆ రేంజ్ ఐకన్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ వస్తాయి. నా ఇంటర్న్షిప్ ఇన్ఫర్మేషన్ లో ఏం చేస్తానంటే ఇంటర్న్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గరికి పెట్టేస్తాను. ఐఎమ్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ దోస్ ఫీల్డ్స్. ఇక్కడ చూస్తే ఐడి పెట్టాను, నేమ్ పెట్టాను, దెన్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత వాడికి వచ్చి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ సిటీ అండ్ కంట్రీ. రైట్. సో సిటీ అండ్ కంట్రీ కన్సిస్టెన్సీ కావడం కోసం ఏం చేస్తానంటే కంట్రీ ఇక్కడ డ్రా చేస్తాను, సిటీ దానికి. సో సిటీ అండ్ కంట్రీ కైండ్ ఆఫ్ రిలేటెడ్ కనుక మనం గుర్తు పెట్టుకుంటే దానికి ఈ రెండు గుర్తు తెచ్చుకుంటే ఈ రెండు ఫీల్డ్స్ కి మనం ఫీల్డ్ డిపెండెన్సీస్ క్రియేట్ చేసాం. ఈ ఫీల్డ్ మీద ఈ ఫీల్డ్ యొక్క వాల్యూ మీద సిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకు రెండు ఒక దగ్గర పెడితే ఈజీగా ఉంటుంది యూజర్ కనుక అలా పెట్టారు. సో ఇన్ కేస్ అలా కాదు నాకు నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఒక దగ్గర ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. సో ఇంటర్న్ ఐడి అటు పెట్టచ్చు, నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఐడి, కంట్రీ అండ్ డిపెండింగ్ ఆన్ మనకి ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, మనకి యూజర్కి ఎలా చూపించాలన్నది మనం అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ నాకు ఏం కావాలి అంటే ఇంటర్న్షిప్ ఇన్ఫర్మేషన్ అయిపోయాక నెక్స్ట్ సెక్షన్ నాకు కావాల్సి వచ్చింది ఇంటర్న్ డీటెయిల్స్. వాడు ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేసిన ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నది ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తాను. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ లోకి మూవ్ చేయడానికి ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్న ఒక సెక్షన్ క్రియేట్ చేశాను. నాకు డీటెయిల్ పేజ్ లో ఎడిట్ పేజ్ లో కావాలి, 2 కాలమ్ లేఅవుట్, ట్యాబ్ సెక్షన్ ఇలా కావాలి, క్లికింగ్ ఆన్ ఓకే. ఇప్పుడు చూస్తే ఇంకొక సెక్షన్ క్రియేట్ అయింది మనకి. ఇందులో ఏం చేస్తానంటే ఇంటర్న్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని క్రియేట్ చేస్తాను. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, తర్వాత ఈజ్ ఇంటర్న్షిప్ కంప్లీటెడ్ అన్న ఫీల్డ్, అవైలబుల్ డేట్స్. రైట్. సో ఇంకా నీట్ గా ఉండాలి అంటే లైక్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఒక దగ్గర పెట్టచ్చు, ఈజ్ ఇంటర్న్షిప్ కంప్లీటెడ్, అవైలబుల్ డేట్స్ ఒక దగ్గర పెట్టచ్చు. ఇక్కడ చూస్తే ఒక టెస్ట్ ఫీల్డ్ అని ఒకటి క్రియేట్ చేశాను. టెస్ట్ ఫీల్డ్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాను. ఇది ఫర్ టెస్టింగ్ పర్పస్ నేను యాడ్ చేశాను. ఈ ఫీల్డ్ నేను యూజర్ ఎవరికి చూపించక్కర్లేదు అనుకోండి, సింప్లీ రిమూవ్ చేసేస్తాను. నా ఇంకో సెక్షన్ చూస్తే మనకి ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఆల్రెడీ ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ లోకి నేను ఓనర్స్ అన్న ఫీల్డ్ ని మూవ్ చేసేస్తాను. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ స్టాండర్డ్ ఫీల్డ్స్, టిపికలీ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టమ్ ఫీల్డ్స్ అని. అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉండే ఆడిట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. ఇవి దిస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆడిట్ ఫీల్డ్స్ అని. ఎందుకంటే దాని పర్పస్ అంతా ఏం చేస్తుందంటే ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ రికార్డ్ యొక్క ఓనర్ ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుంది కనుక దాన్ని ఆడిట్ ఫీల్డ్స్ ఆర్ సిస్టమ్ ఫీల్డ్స్ అని అంటారు. సో అందుకే ఏం చేశానంటే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనే సెక్షన్ లో మూవ్ చేశాను. ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే హెడర్ విజిబుల్ ఓన్లీ ఆన్ ఎడిట్ ఓన్లీ. సో ఎడిట్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి, తర్వాత కనిపించవు అని చెప్తుంది.
నాకు అలా కాదు అన్ని చోట్ల కావాలి అంటే ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తాను. డీటెయిల్స్ డిస్ప్లేలోనూ కావాలి, ఎడిట్లోనూ కావాలి. క్లిక్ ఆన్ ఓకే. అగైన్ ఈ సెక్షన్ ఏంటంటే మనకి ఈ సెక్షన్ ఉంది, మనకు అక్కర్లేకపోతే దాన్ని హైడ్ చేసేయచ్చు, రైట్? ఆర్ దీన్ని మనం ఎంట్రన్స్ ఇన్ఫర్మేషన్ రాసే బదులు ఈ ఫీల్డ్స్నే ఆ సెక్షన్లోకి మూవ్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ మన నీడ్ బట్టి మనం చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ నేను ఆ సెక్షన్ని ఇంటెన్షనల్లీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఈ ప్రాసెస్ తెలియాలి, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అ సెక్షన్ తెలియాలి, అందుకు అలా చేశాను, రైట్? సో మరి అంతా అయిపోయాక సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. ఈ సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ పేజ్ లేఅవుట్ మనం అరేంజ్మెంట్ చేసామో ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. సో వన్స్ డన్ మనకి ఒక పేజ్ లేఅవుట్ క్రియేట్ అవుతుంది. సో మనం ఇందాక ఎక్సర్సైజ్ లో చూస్తే బిఫోర్ స్టార్టింగ్ దిస్ పేజ్ లేఅవుట్ ఎక్సర్సైజ్ చూస్తే మనకు ఓన్లీ ఈ పేజ్ లేఅవుట్ మాత్రమే ఉంది. నా వీ హ్యావ్ న్యూ లేఅవుట్ కూడా ఉంది, రైట్? సో మనకి ఇప్పుడు 2 పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. న్యూ లేఅవుట్ అని ఇది నేను ఓల్డ్ అంటున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పేరు అంతా పిలిచే బదులు న్యూ అని రాస్తున్నాను, పాతది ఓల్డ్ అని రాస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రీవియస్ రికార్డ్కి వెళ్ళి ఈ స్క్రీన్ రీఫ్రెష్ చేస్తే ఏ రికార్డ్ ఆర్ ఏ పేజ్ లేఅవుట్ నాకు కనిపిస్తుంది? ఆ రికార్డ్ ఏ పేజ్ లేఅవుట్ లో కనిపిస్తుంది? నాకు న్యూ ఫార్మాట్ లో కనిపిస్తుందా, ఓల్డ్ ఫార్మాట్ లో కనిపిస్తుందా? నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, వాట్ ఆర్ మై సింక్ ఓల్డ్ లేఅవుట్ చూస్తున్నా. ఓల్డ్ లేఅవుట్ లో చూస్తే మనకి ఏమున్నాయి? ఓల్డ్ లేఅవుట్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఒకే కాలంలో ఉన్నాయి, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, మనకు సెక్షన్స్ ఏవైతే క్రియేట్ చేసామో ఏం కనిపించట్లేదు. దిస్ ఈస్ ఆర్ ఓల్డ్ పేజ్ లేఅవుట్. నాకు సిస్టంలో నేనేం చేశాను, న్యూ పేజ్ లేఅవుట్ కూడా క్రియేట్ చేశాను. మరి న్యూ పేజ్ లేఅవుట్ ఎందుకు రావట్లేదు? ఆన్సర్ ఇస్ పేజ్ లేఅవుట్ అయితే క్రియేట్ చేసాం, కానీ ఈ ప్రొఫైల్ కి ఈ పేజ్ లేఅవుట్ రావాలని కాన్ఫిగర్ చేయలేదు. మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రొఫైల్స్ ఏ కాన్సెప్ట్కి వెళ్ళినా అండర్ నీత్ ఆ ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రొఫైల్ ఏం కాన్ఫిగర్ చేస్తే యూజర్కి అదే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ఇంకో బటన్ ఉంది, న్యూ బటన్ పక్కనే పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అన్న బటన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేసి ప్రొఫైల్ సెక్షన్ ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ప్రొఫైల్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పేజ్ లేఅవుట్స్. నేను సిస్టమ్ అడ్మిన్ కి స్క్రోల్ చేస్తే సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ చెక్ చేస్తే ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయి ఉంది? ఓల్డ్ పేజ్ లేఅవుట్. అందుకు యూజర్ నేను ఏ యూజర్ యూజ్ చేస్తున్నాను? సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కనెక్ట్ అయిన యూజర్. సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కి ఏ లేఅవుట్ కనెక్ట్ అయి ఉంది? ఓల్డ్. ఆ యూజర్ ఏదైతే ప్రొఫైల్ కనెక్ట్ అయి ఉన్నాడో ఆ ప్రొఫైల్ కి ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో అది మాత్రమే యూజర్ యాక్సెస్ చేయగలడు. సో ప్రొఫైల్ కి ఓల్డ్ లేఅవుట్ ఉంది. సో నేను ఈ పేజ్ ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా నాకు ఓల్డ్ పేజ్ లేఅవుట్ మాత్రమే కనిపిస్తుంది. న్యూ పేజ్ లేఅవుట్ కి అసైన్ చేయడం ఎలా? సింపుల్. ఇందాక పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ బటన్ క్లిక్ చేసాక ఈ పేజ్కి వస్తారు. మీరు చేంజ్ చేయాలి అంటే క్లిక్ ఆన్ ఎడిట్ అసైన్మెంట్. ఎడిట్ అసైన్మెంట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ ఏదైతే ప్రొఫైల్స్ కి మార్చాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఎన్నైతే పేజ్ లేఅవుట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్ మీద అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. డిపెండింగ్ ఆన్ మీ నీడ్ చేంజ్ చేసుకుంటారు. నాకేం కావాలి? ఓల్డ్ పేజ్ లేఅవుట్ నుంచి న్యూ పేజ్ లేఅవుట్ కావాలి, ఓన్లీ ఫర్ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్. అందుకే నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ మాత్రమే సెలెక్ట్ చేశాను. అండర్ ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ సెలెక్ట్ చేశాను. చేసి ఫ్రమ్ దిస్ డ్రాప్ డౌన్ ఏ పేజ్ లేఅవుట్ నాకు అసైన్ చేయాలనుకున్నానో ఆ పేజ్ లేఅవుట్ సెలెక్ట్ చేశాను. ఏవైతే చేంజెస్ చేశారో ఇక్కడ కనిపిస్తుంది. ఒక సిస్టమ్ అడ్మిన్ కి పేజ్ లేఅవుట్ చేంజ్ చేశాను, ఒక సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కి పేజ్ లేఅవుట్ చేంజ్ చేశాను, ఓన్లీ ఫర్ వన్. సో నేను ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నెంబర్ కూడా మారుతుంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఎన్ని చేంజెస్ నేను చేస్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తుంది. సో లెట్స్ సే నేను బై మిస్టేక్ ఇది కూడా సెలెక్ట్ చేశాను అనుకోండి, దీనికి కూడా ఇలా మార్చేసాను అనుకోండి, ఇక్కడ 2 చూపిస్తుంది. టోటల్ గా నేను 2 చేంజెస్ చేశాను. నాకు అక్కర్లేకపోతే ఈ నెంబర్ చూస్ చేసుకుని మనం రివర్ట్ చేసేయచ్చు, రైట్? యాజ్ ఆఫ్ నౌ నేను టాగుల్ చేశాను కనుక అది చేంజ్ కింద చూపిస్తాను. మీరు వన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకుంటే క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అసైన్మెంట్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మారే ఫర్ సిస్టమ్ అడ్మిన్ మనకి న్యూ లేఅవుట్ ఉంది. నేను ఇప్పుడు సేమ్ రికార్డ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే న్యూ లేఅవుట్ వస్తుంది.
ఇప్పుడు మీరు చూస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసింది సేమ్ ఫీల్డ్స్ లో ఇన్ఫర్మేషన్, మనం కొత్తగా వాళ్ళ ఫీల్డ్ ఏం క్రియేట్ చేయలేదు, నథింగ్, మన ఫీల్డ్ సేవ్ చేసే ప్రాసెస్ లో ఏమి చేయలేదు. బట్ ద వే దట్ వీఆర్ ప్రెజెంటింగ్ ద డేటా చేంజ్డ్. ఆ ఫీల్డ్స్ అరేంజ్ చేస్తున్నా అనేది మారింది. సో ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ ఇన్ఫర్మేషన్ ఒక సెక్షన్ ఉంది, ప్రోగ్రామ్ డీటెయిల్స్ సెక్షన్ ఉంది, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఉంది. నాకు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అవసరం లేదనుకోండి, సింప్లీ ఇక్కడ మీరు చూస్తే ట్రయాంగిల్ కొలాప్స్ చేయొచ్చు. ఈ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ కొలాప్సిబుల్ అనమాట. ఈ కొలాప్స్ ఎందుకు వాడతాం అంటే, లెట్స్ సే నాకు ఒక 10 సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్ లో 10 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో నేను 5th సెక్షన్ లోకి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ చూడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆ స్క్రోల్ బార్ వెళ్ళి ఆ సెక్షన్కి వెళ్ళి చూసే బదులు నేను ఏం చేయొచ్చు అంటే, సింప్లీ ఈ సెక్షన్ ని హైడ్ చేసేసాను అనుకోండి, నేను కింద వరకు వెళ్ళక్కర్లేదు. నాకు కావాల్సిన సెక్షన్ మాత్రం ఓపెన్ చేసుకుంటాను, మిగతా సెక్షన్స్ అన్ని కొలాప్స్ చేసేస్తే నాకు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది. నేను యూజర్ ప్రతిసారి స్క్రోల్ బార్ కింద డ్రాగ్ చేసి ఆ 5th సెక్షన్ లో ఉండే 5th ఫీల్డ్ చూడాల్సిన అవసరం లేదు. సింప్లీ ఏవైతే సెక్షన్స్ అక్కర్లేదో కొలాప్స్ చేసేస్తే వాడు ఆ ఫస్ట్ సెక్షన్ చూడండి ఇంత స్పేస్ ఆక్యుపై చేసింది, నేను కొలాప్స్ చేసేస్తే ఇంతే స్పేస్ ఆక్యుపై చేసింది. 1 2 3 4 అలా కొలాప్స్ చేస్తాను, 5th సెక్షన్ లో 5th ఫీల్డ్ చూస్తాను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూజర్ కి అంత ఈజీగా మనం ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలన్న కాన్సెప్ట్ పేజ్ లేఅవుట్.